కేసరి చాప్టర్స్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ సినిమా. ఇది కేసరి పార్ట్ 1 కి అంటే కేసరి సినిమాకి దీనికి సంబంధం లేదు. బట్ కాకపోతే వీళ్ళు ఫస్ట్ టైటిల్ అనుకున్నారు ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ అని చెప్పి. హైప్ గ్రేడ్ కాకపోవడంతో అక్షయ్ కుమార్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ అండ్ బాగా హిట్ అయిన సినిమా కేసరి. సో ఆ కేసరికి పార్ట్ 2 కింద పెట్టేస్తాం, జనరేట్ అవుతుంది, బస్ వస్తుంది, ప్రమోషన్ అవుతుంది, బిజినెస్ అవుతుంది అని చెప్పి. సో అది ఈ సినిమాకి ఆ సినిమాకి అయితే ఏ సంబంధం లేదు. సినిమా ఎలా ఉందంటే ఒకటే చెప్పేస్తాను, మీ చుట్టుపక్కలలో పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్, మల్టీప్లెక్సెస్, మిరా సినిమాస్, ఈ థియేటర్లలో ఈ సినిమా నడుస్తుంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఈ సినిమా చాలా బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి బాలీవుడ్ నుంచి, సినిమా పేరు చెప్పేస్తాను, మై నేమ్ ఇస్ ఖాన్ అండ్ పింక్, ఆ తర్వాత బాలా అండ్ ఐ కెన్ సే స్ట్రాంగ్లీ అక్షయ్ కుమార్ గారి ఫిలిమే కేసరి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఆ సినిమాలు మనం థియేటర్లోనే దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఓటీటీలో చూస్తే ఆ ఫీల్ రాదు. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ థియేట్రికల్ గా మంచి వాచ్. హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్ ఛానల్. కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా రివ్యూస్ మీకు నచ్చితే పంచండి, పంచుకుంటే నాలెడ్జే కదా వచ్చేది, ఇంకేం రాదు కదా. యా, అండ్ ఏంటి మధ్యలో చెప్తున్నాను అని చెప్పి వీడియోస్ రావట్లేవు, ఐ నో కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఈ వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. రైట్, సినిమా గురించి మాట్లాడాలంటే 1919లో జలియన్వాలా బాగ్ లో జనరల్ డైర్ అనేవాడు దాదాపుగా 1600 మందిని చంపేశాడని చెప్పి ఒక జెనోసైడ్ అకార్డింగ్ టు రికార్డ్స్ ఉంది. ఆఫ్ ద రికార్డ్స్ 10,000 మంది ఉన్నారంట, సినిమాలు చూపించారు. యా, ఆఫ్ ద రికార్డ్స్ అంతమంది అయితే ఉన్నారు. సో ఇతను చేసిన ఈ జెనోసైడ్ ని బ్రిటిష్ ఎంపైర్ ఎలా కప్పిపుచ్చడానికి ఎన్ని నాటకాలు ఆడింది, ఏం చేసింది. అండ్ ఈ బ్రిటిష్ ఎంపైర్ ని, ఈ పర్సన్ జనరల్ డైర్ అనే వ్యక్తిని గిల్టీ అని ప్రూవ్ చేయడానికి అదే వైస్రాయ్ జస్టిస్ లో శంకరన్ నారాయణ అనే వ్యక్తి ఎలా ఆ వైస్రాయ్ కమిషన్ నుంచి బయటకు వచ్చి ఈ కేసు ఎగనిస్ట్ గా, ఈ బ్రిటిష్ ఎంపైర్ ఎగనిస్ట్ గా ఎలా ఫైట్ చేశాడు విత్ హెల్ప్ ఆఫ్ దిల్రిత్ గిల్ ఎలా చేశాడని సినిమా చూడండి. చెప్తున్నాను కదా, నాకు ఈ జలియన్వాలా బాగ్ కాన్సెప్ట్ అనేది మస్తు ఇష్టం. ఎందుకంటే ఎప్పుడో 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో చదువుకున్న ఈ జనరల్ డైర్ అనే వ్యక్తి దాదాపుగా 1600 మందిని చుట్టూ పెట్టి చంపేసిండని చెప్పి. అది ఎలా ఉంటుందో, నేను లాస్ట్ టైం సర్దార్ ఉద్దమన్ సినిమా వచ్చింది విక్కీ కౌశల్దే, చావా చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చావా కంటే 100 రెట్లు బాగుంటుంది ఆ సినిమా. సేమ్ అది చాలా బ్రూటల్ గా ఉంటుంది. అంత బ్రూటాలిటీ ఈ సినిమాలో లేదు, కానీ ఆ ఫీల్ ని మెయింటైన్ చేయగలిగారు. అండ్ అక్షయ్ కుమార్ యాజ్ శంకరన్ నారాయణ్, నేను చెప్తున్నాగా అక్షయ్ కుమార్ లాస్ట్ 15-20 ఫిలిమ్స్ పెద్ద రాడ్లు, డిసాస్టర్లు, ఏంట్రా బాబు హోప్ ఏముందా అనుకున్నా. ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు అరే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఖచ్చితంగా కొట్టుద్ది అనుకున్నా. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అక్షయ్ కుమార్ దగ్గర నుంచి. అండ్ దిల్రిత్ గిల్ కింద అనన్య పాండే చేశారు. నేను ఫస్ట్ ట్రైలర్ లో చూసి ఏంది అక్కన పెట్టారు, తేడా కొడితే సినిమాకి పెద్ద బ్లాక్ మార్క్ అనుకున్నా. పర్లేదు, ఆమె కూడా బాగా చేసింది. అండ్ ఆర్ మాధవన్ యాజ్ నివిన్ మెక్కలిన్. సింపుల్ చెప్తున్నా కదా, ఇట్లా అక్షయ్ కుమార్ ఒకవైపు పర్ఫార్మెన్స్ చేస్తున్నారా అనుకుంటే ఇటువైపు ఆర్ మాధవన్, ఇద్దరు ఇట్లా స్క్రీన్ మీద వీళ్ళ మధ్యలో ఉంటారు కొన్ని కమెంటేషన్ సీన్స్, సూపర్ ఉంటాయి. అండ్ జనరల్ డైర్ కింద ఒక బ్రిటిష్ యాక్టర్ని పెట్టారు, ముసలి ఆయన, కొంచెం చూడడానికి ఓల్డ్ గానే ఉన్నాడు. ఆయన గినక రియల్ లైఫ్ లో మనకి అదే లుక్ వేసుకొని కనబడితే కొట్టి పడేసే, అంటే ఆ రేంజ్ లో అంత చిరాగ్గా పెట్టిస్తాడు అనమాట. లైక్ ద ఐడియాలజీ, ద మ్యాన్ షోస్ హిస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అంత చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా సినిమా సెట్లు గానీ, సినిమా లైటింగ్ గానీ, సినిమా మోడ్ గానీ అంతా మనని 1919s 1920s లో పట్టుకెళ్తుంది. సో దట్ ఈ సినిమా యొక్క ఫీల్ కూడా బాగుంటది. అండ్ ఒకవేళ ఈ వీక్ కూడా పెద్దగా సినిమాలు పెద్దగా ఏం లేవు, నేనైతే స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తా, ఈ సినిమాకి వెళ్ళండి, డిసప్పాయింట్ అయితే గారు, చాలా బాగుంది. అండ్ మా నుంచి వచ్చే రేటింగ్ 4/5. 5 స్టార్ ఇవ్వచ్చు, కాకపోతే 4 ఎందుకంటే ఆ జలియన్వాలా బాగ్ అనే ఒక ఇన్సిడెంట్ ని ఇంకొంచెం బాగా చూపించుంటే మేబీ ఇంకా బాగా కన్విన్స్ అయ్యేవాడిని. అది చూపించలేదు, అందుకే తప్ప సినిమా ఇస్ సో గుడ్. బాలీవుడ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా. చూసేయండి థియేటర్స్ లోనే, ఓటీటీకి వస్తే మీరే రిగ్రెట్ అవుతారు. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే
ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇప్పటిదాకా వాగేనయ్యా, చేసేయండి. అండ్ బాయ్.